జింజివైటిస్ అంటే చిగురు వాపు, దానికి గల కారణాలు ఈరోజు మనం తెలుసుకుందాం. జింజివైటిస్ అంటే జింజేవా అంటే చిగురులో వాపు రావటం, చిగురు నుంచి రక్తం రావటం, చీము రావటం, చిగుర్లు ఉబ్బటం, దీన్నే మనం జింజివైటిస్ అంటాం. దీనికి గల ముఖ్య కారణాలు: నెంబర్ 1, డెంటల్ ప్లేక్. పంటి పైన ఆహార పదార్థాలతో బ్యాక్టీరియాతో ఒక రకమైన పొర ఏర్పడుతుంది, దాన్ని డెంటల్ ప్లేక్ అంటాం. అది ముఖ్యంగా ఈ జింజివైటిస్ కారణం. దీనివల్ల చిగురులో వాపు వస్తుంది. నెంబర్ 2, కొన్ని రకాలటువంటి విటమిన్ డెఫిషియన్సీస్, విటమిన్ సి, విటమిన్ కే, ఇట్లాంటి విటమిన్స్ డెఫిషియన్సీస్ వల్ల కూడా చిగురులో వాపులు రావచ్చు. నెంబర్ 3, కొంతమంది ఎక్కువగా ఈ మెడిసిన్స్ వాడుతుంటారు, బ్లడ్ థిన్నర్స్, దానివల్ల కూడా చిగురు నుంచి యాస్పిరిన్ అలాంటి ట్యాబ్లెట్స్, చిగురు నుంచి రక్తం రావచ్చు. ఇకపోతే ముఖ్యంగా మహిళల్లో ప్రెగ్నెన్సీ జింజివైటిస్ అంటాం. ఆ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే జింజివైటిస్ని ప్రెగ్నెన్సీ జింజివైటిస్, దీనివల్ల చిగురులో వాపులు రావటం, రక్తం రావటం జరుగుతుంది. అండ్ లాక్టేషన్, మదర్స్ పాలిచ్చే టైంలో కూడా పిల్లలకి ఇటువంటి జింజివైటిస్ ఫామ్ అవుతుంది. దీనికి మనం సరైన చికిత్సా విధానం చాలా సింపుల్, చక్కటి స్కేలింగ్ పద్ధతి ద్వారా కొన్ని రకాలైనటువంటి మెడిసిన్స్ వాడినందువల్ల జింజివైటిస్ నివారించుకోవచ్చు. అశ్రద్ధ చేసి నెగ్లెక్ట్ చేస్తే తప్పకుండా అది పెరిడోంటైటిస్, పయోరిగా మారి ఇంకా ప్రాబ్లం ఎక్కువగా చేస్తుంది. కాబట్టి సరైన టైంలో దంత వైద్యుని సంప్రదించి చికిత్సా విధానం చేసుకోవాలి.